అందరికీ నమస్తే అండి. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. యుద్ధం మొదలయ్యే సమయానికి అంటే 2026 ఫిబ్రవరి 28వ తేదీన పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అప్పుడు ఉన్న క్రూడ్ ఆయిల్ ధర పెర్ బ్యారెల్కి $68 నుంచి $70 మాత్రమే. కానీ ఇప్పుడు ప్రస్తుతం $100 పైగా ఉంది. 100, 102, $103 దగ్గర ఉంది. మధ్యలో $119 కూడా వెళ్ళింది. మధ్యలో ఒక వారం రోజుల కిందట $119 వెళ్ళి మళ్ళీ అలా తగ్గుతూ దిగుతూ వచ్చి ప్రస్తుతానికి 90-100 మధ్య ఉంది. సో ఈరోజు రేట్ అయితే మాత్రం $102 అంట. సో క్రూడ్ ఆయిల్ నుంచే మనకి పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వస్తాయన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయండి, కానీ భారతదేశంలో పెరగల. దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏంటి, భారతదేశంలో ఎంతకాలం పెంచకుండా ఉంటారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు అసలు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేట్ల పరిస్థితి ఏంటంటే ఒకసారి చూస్తే, ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ పెట్రోల్ అరౌండ్ ద వరల్డ్ ఈజ్ $1.41 పెర్ లీటర్ యాజ్ ఆఫ్ 23 మార్చ్ 2026 డేటా ఫ్రమ్ ట్రాకింగ్ వెబ్సైట్ అని చెప్పి మీరు ఆ వెబ్సైట్లో ఉన్న రేట్ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 23వ తేదీ అంటే ఒక వారం రోజుల కిందటికైతే యావరేజ్ $1.41 ఉంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఈ నెల రోజుల వ్యవధిలో ఆస్ట్రేలియాలో అత్యధికంగా 42% పెట్రోల్ ధరలు పెరిగాయి. 42% పెరిగింది పెట్రోల్ రేటు. $1.56 ఉంది ప్రస్తుతం ఆస్ట్రేలియాలో. యుద్ధం మొదలవడానికి ముందు $1.05 ఉండేదంట, $1.09 ఉండేది. అలాగే కెనడాలో చూసుకుంటే 25% పెరిగింది. చైనాలో 23.2% పెరిగింది. ఈ గడిచిన నెల రోజుల్లో చైనాలో 23.2%, ఫ్రాన్స్లో 17%, అండ్ జపాన్లో 19%, జర్మనీలో 16%, పాకిస్తాన్ మన పొరుగు దేశం పాకిస్తాన్లో 24%, శ్రీలంకలో 33.8%, అసలు యుద్ధం చేస్తున్న యుద్ధానికి కారణమైన యుఎస్ఏలో 30.20% పెట్రోల్ రేట్లు పెరిగాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో చిన్న పెద్ద అన్నీ కలిపి ఒక 80 దేశాలకు పైగా పెట్రోల్ ధరలు పెరిగాయి. అసలు పెరగని దేశాలు ఒమన్లో ఒక్కటి కూడా పెరగలేదు, సౌదీ అరేబియాలో పెరగలేదు, కువైట్లో పెరగలేదు, అండ్ అంటే అవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్, అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ ఎందుకు పెంచుతారో అనుకోవచ్చు. ఇండియాలో కూడా పెరగల, మన దేశంలో ₹1 కూడా పెరగల, అండ్ బహ్రెయిన్లో పెరగలేదు, బంగ్లాదేశ్లో కూడా పెరగలేదు. సో మన దేశంలో పెట్రోల్ రేట్లు పెరగకపోవడం గమ్మత్తే, ఆశ్చర్యకరమే. మన దేశానికి పోటీగా ఉన్న ఇతర దేశాల్లో చైనాలో పెరిగాయి, అమెరికాలో పెరిగింది, ఆస్ట్రేలియా పెరిగింది, పెద్ద పెద్ద దేశాలన్నింటిలో పెరిగి మన దేశంలో పెరగలేదు. దీనికి కారణం ఏంటంటే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పెట్రోల్ మీద మనం విధించే ట్యాక్స్ ఎక్కువ, మనం విధించే ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ, తర్వాత రాష్ట్రాలు వేసే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉంటుంది కదా, అది ఎక్కువ. మనం గతంలోనే లెక్క చెప్పుకున్నాం, 1 లీటర్ పెట్రోల్లో 20% మాత్రమే పెట్రోల్ తయారీకి, 20-23% మాత్రమే పెట్రోల్ తయారీకి అండ్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు. మిగిలిన దానిలో ఒక 20-22% వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. 30-35%, మన రాష్ట్రంలో అయితే 35% వ్యాట్ ఉంది. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో 34% ఉంది, ఇతర రాష్ట్రాల్లో 20%, 12%, 29% అలా ఉన్నాయి. రాష్ట్రాల వారీగా లెక్కలు ఉన్నాయి. అందుకే రాష్ట్రాల వారీగా పెట్రోల్ రేట్లు మారుతుంటాయి. అయితే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి కదా, పెట్రోల్ రేట్లు ఎందుకు పెరగలేదు మన దేశంలో? ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకునే ఎక్సైజ్ డ్యూటీలో 10% అంటే ₹10 లీటర్కి ₹10 తగ్గించుకుంది. అంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ నుంచి ప్రతి లీటర్కి వాళ్ళకి ₹19, ₹20 వెళ్తే ఒక ₹10 వాళ్ళు వదులుకొని కంపెనీలకు ఇచ్చేశారు. మీరే తీసుకోండి అయ్యా, మీరు క్రూడ్ ఆయిల్ ఎక్కువ రేటుకి పెట్టుకుంటున్నారు కదా, కాబట్టి మీరే తీసుకోండి అని చెప్పి కంపెనీలకు వదిలేశారు. సో కంపెనీలు ప్రస్తుతానికి సేఫ్లో ఉన్నాయి. అయితే ఇది ఎంతకాలం? ఇంకా క్రూడ్ ఆయిల్ ధర పెరుగుద్ది. యుద్ధం మొదలైన నెల రోజులకి క్రూడ్ ఆయిల్ ధర 30% పెరిగింది. ఇంకో నెల రోజులు యుద్ధం ఉంటే ఇంకో 30%, 40% పెరగక మానదుగా, ఖచ్చితంగా పెరుగుద్ది. అప్పుడు కేంద్రం ₹10 వదులుకుంది, మిగిలిన ₹10 కేంద్రం వదులుకోదు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? రాష్ట్రాలు వాళ్ళకు వచ్చిన లాభాలు వదులుకోవాలి, అంటే వాళ్ళు వేస్తున్న వ్యాట్ వదులుకోవాలి. మన రాష్ట్రం 35% వేస్తున్నారు కాబట్టి ఒక 10%, 15% అంటే లీటర్ మీద ₹10, ₹15 వదులుకోవాలి. అలాగే తెలంగాణ, ఇతర రాష్ట్రాలన్నీ వదులుకోవాలి. అలా వదులుకుంటే రాష్ట్రాలు ఆర్థికంగా చితికిపోతాయి. ఎందుకంటే మన రాష్ట్రానికి వస్తున్న అత్యధిక ఆదాయ మార్గం
ఈ పెట్రోలియం దీని ద్వారాను అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా అండ్ మద్యం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి మనలాంటి రాష్ట్రాలకు అందరికీ కూడా సాధారణంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఈ మూడే: మద్యం, పెట్రోల్ ద్వారా వచ్చే వ్యాట్, ఇంకొకటి రిజిస్ట్రేషన్లు అనమాట. సో ఇప్పుడు పెట్రోల్ మీద వదిలేసుకోమంటే ఎలా? వదులుకోవడానికి సిద్ధపడరు. అండ్ ప్రజల మైండ్లో ఆల్రెడీ తెలుసు అక్కడ యుద్ధం జరుగుతోంది, క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది, విపరీతమైన డిమాండ్ ఉందనేది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలను కన్విన్స్ చేయడం ఈజీ. ఇక్కడ కేంద్రం అంటే వాటా వదులుకుంటుంది, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఈ నెలాఖరులో ఎన్నికలు ఉన్నాయి: కేరళ, తమిళనాడు, అస్సాం అండ్ ఇంకేది పశ్చిమ బెంగాల్. ఇలా కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. సో ఈ టైంలో కేంద్రం వాళ్ళు 10 రూపాయలు వదులుకోకుండా జనం నెత్తిన వేశారనుకోండి, 5ో 10ో జనం ఖచ్చితంగా రివర్స్ అవుతారు. పైగా పెట్రోల్ రేట్లు పెంచలేదు కాబట్టి బీజేపీకి క్లెయిమ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇదిగో పక్క దేశాల్లో, ప్రపంచ దేశాల్లో పెంచారు, మన దేశంలో పెంచలేదు, అది బీజేపీ పరిపాలన గొప్పతనం అని క్లెయిమ్ చేసుకోవడానికి బాగుంటుంది. రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. మన దేశంలో ఎప్పుడూ కూడా పెట్రోల్ రేట్లు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ మార్కెట్ కంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులకు తగ్గట్టే ఉంటాయనేది వాస్తవం. సో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు తక్షణమే ఉన్నాయి కాబట్టి బీజేపీ రేట్లు పెంచట్లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అంటే మే 1st వీక్కి మీరు గుర్తుపెట్టుకోండి, యుద్ధం ఇలాగే కొనసాగితే మే 1st వీక్ లేదా 2nd వీక్లో పెట్రోల్ రేట్లు 10 రూపాయల నుంచి 15 రూపాయలు పెరిగినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే అప్పటికి ఎన్నికలు అయిపోతాయి కదా. అండ్ ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చేది కదా, అరే యుద్ధం జరుగుతోంది కాబట్టి ఇంకా తప్పదు అని ప్రజలు మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అండ్ బీజేపీ వాళ్ళు కూడా పొలిటికల్గా సేఫ్లోకి వెళ్ళిపోతారు. కేంద్ర ప్రభుత్వం కూడా పొలిటికల్గా సేఫ్లోకి వెళ్ళిపోద్ది. దరిదాపుల్లో ఏ రాష్ట్రాలు ఎన్నికలు కూడా లేవు, పైగా యుద్ధం జరుగుతుందనే కారణం ఉంది. కారణం కాదు, నిజం కూడా. కాబట్టి ఇంకా భారం వాళ్ళు మొయ్యాల్సిన అవసరం ఉండదు, జనం నెత్తిన వేసేయచ్చు. కాబట్టి నేను అనుకోవడం మే 2nd వీక్ లేదా 3rd వీక్కి పెట్రోల్ రేట్లు మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా 125 లీటర్ 125 130 రూపాయలు వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్లా. సో అందుకు జనం మానసికంగా సిద్ధమై ఉండాల్సిందే, తప్పనిసరి పరిస్థితి. పెట్రోల్ రేట్లు పెరిగాయా వన్స్ అన్నీ పెరిగిపోతాయి. నిత్యావసరాల ధరలు 50% పెరుగుతాయి. 100 రూపాయలు ఉన్నది 150 అవుతుంది. నూనెలు, పప్పులు, ఉప్పులు అన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అప్పుడు ఇంకా జనజీవనం స్తంభించిపోద్ది, చాలా కష్టం. థ్యాంక్ యూ.